కడప జిల్లా బద్వేల్లో ఆన్లైన్ ప్రేమ పేరుతో జరిగిన భారీ మోసం ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమ పేరుతో బురిడీ కొట్టించి ఏకంగా 81,67,000 రూపాయలు కాజేసిన ఘరానా మాయలేడి పూజిత్ రెడ్డిని, ఆమెకు సహకరించిన రామలింగారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఫిబ్రవరిలో బాధితుడు అశోక్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. నిందితులు బాధితుడి నుంచి వసూలు చేసిన భారీ మొత్తాన్ని క్రెడిట్ బెట్టింగ్ల కోసం ఖర్చు చేసినట్లు బద్వేల్ సీఏ రామకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆన్లైన్ పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, క్రికెట్ బెట్టింగ్, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మోసపోయిన తర్వాత బాధపడడం కంటే ముందే అప్రమత్తంగా ఉండడం అవసరమని ఆయన సూచించారు. గతంలో మనము ఈ ఊరిబిండి అశోక్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక రాతమూలక ఫిర్యాదు మేరకు హనీ ట్రాప్ అని చెప్పి ఈ ఆన్లైన్లో అమ్మాయిని పరిచయం చేయించి దాని ద్వారా డబ్బులు వసూలు చేసినటువంటి దానిపైన ఒక కేసు బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 71/26గా సదరు కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ యొక్క గూడెం బద్వేల్ పక్కన ఉన్నటువంటి గూడెం విలేజ్ నుంచి ముద్దాయి ఏవనైనటువంటి రామలింగారెడ్డి, అలాగే ఈ హనీ ట్రాప్ లో కీలక పాత్ర పోషించినటువంటి గోవిందు మానస అనే ఒక అమ్మాయిని కేసులో ముద్దాయికి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఫిర్యాదు ద్వారా డబ్బులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి అమ్మాయిని ఇద్దరిని కూడా ఈరోజు చెన్నపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.